అందరికి నమస్తే. ప్రతిపక్షం మాట్లాడొద్దు, జర్నలిస్టులు మాట్లాడొద్దు, ప్రజలు నిరసన తెలపొద్దు, ఎవరు ఏం చేయొద్దు. ఇది అంతకుముందు ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి కొంతమందిని చేర్చుకుంటే ప్రతిపక్షం మాట్లాడొద్దని కేసీఆర్ చేసినని అన్నారు. అది ఆయన వ్యూహం ఉండొచ్చు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? అసలు రేవంత్ రెడ్డికి ఆయన సొంత పార్టీలో సొంత వర్గం లేదు. ఆ టీడీపీ నుంచి వచ్చిన ఒకరిద్దరు తప్పితే. బీజేపీలో బీఆర్ఎస్లో ఆయనకు వర్గం ఉంది. వర్గం ఉందంటే ఆయన ఆ పార్టీని డిస్టర్బ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. అలా డిస్టర్బెన్స్ చేయడం వల్ల గందరగోళం ఉంటుంది. ఆ పార్టీలో గందరగోళంలో ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించరు, మన గవర్నమెంట్ తప్పులు ఎవరు మాట్లాడరు. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్, డైవర్షన్ స్కీమ్ ఇది. మనము ఇదే అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బటన్ ద్వారా. నేను ఎందుకు ఈ వార్త చేస్తున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రతిపక్షం ఉన్నా. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. చేర్చుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో ఉంటే కొద్దిగా కాంగ్రెస్ బలంగా ఉంటే నిజంగానే కేసీఆర్ గవర్నమెంట్ బాగా అడిగే అవకాశం ఉండేది. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అడిగినరు. జనమే ప్రతిపక్షమై జనమే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినారు. కాంగ్రెస్ వాళ్ళు అడగకపోతే జనం ప్రతిపక్షమైనారు. అప్పుడు జనమే మాట్లాడినారు, జనమంతా కలిసి మాట్లాడినారు. ఇప్పుడేమైంది? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇక మా తాత నెయ్యి తాగిండు, మీరు వచ్చి నా మూతి నాకండి అన్నట్టు ఇది అంతకన్నా ఎక్కువ చేస్తున్నది. బీఆర్ఎస్లో ఒక లొల్లి పెట్టిండ్రు, బీజేపీలో పెద్ద పంచాయతీ నడిపిస్తుండ్రు. దీని వెనుక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఇది జనాలకు నిజం తెలవాలని వీడియో చేస్తున్నాను నేను. ఏమైందంటే బీఆర్ఎస్లో కవిత ఇష్యూ నడుస్తుంది. కవిత ఇష్యూ వెనుక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఒక ప్రచారం. దాన్ని కవిత ఎక్కడ అవును అని చెప్పలేదు. రేవంత్ రెడ్డి అవసరానికి కవిత ఇష్యూను వాడుకుంటున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. అవసరానికి కేటీఆర్ ఏదైనా మాట్లాడంగానే కేసీఆర్ మాట్లాడలేదు ఇప్పటిదాకా. హరీష్ రావు ఏదైనా మాట్లాడంగానే ఫస్ట్ మీ పార్టీలో సెట్ చేసుకుండా, ఫస్ట్ మీ చెల్లి అడుగుతుంది దానికి సమాధానం చెప్పవా అంటే వాళ్ళ గొంతులు నొక్కేసే ప్రయత్నం. ప్రతిపక్షం డిస్టర్బెన్స్ చేయడం. ప్రతిపక్షం డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మన పని మనం చేసుకోవచ్చు. నిజంగా కూడా ఈ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలలో జరిగిన తప్పులు వీళ్ళకి 1.5 సంవత్సరంలో అంతకన్నా డబుల్ తప్పులు జరిగాయి. ప్రతిపక్షాలకు కొట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలకు జనాల సమస్యలు చాలా ఉన్నాయి ముందల. ఆ సమస్యల మీద కొట్లాడొద్దు అనేది రేవంత్ రెడ్డి వ్యూహం. వాటిని దాటి వీళ్ళు ముందుకు పోవాలి. ఏమవుతుంది? కవిత పంచాయతీ అయితే ఓ టీ కప్లో తుఫాన్ అవుతుంది. బీజేపీలో కూడా పంచాయతీ ఉంది, అది కూడా చెప్తా. బీజేపీలో కూడా వీళ్ళు పెట్టిన పంచాయతీ, రేవంత్ రెడ్డి గారు పెట్టిన పంచాయతీ అదైతే ఓపెన్గా కనబడుతుంది. బీజేపీలో ఓపెన్గా పంచాయతీ రేవంత్ రెడ్డి గారు పెట్టినారు అనేది క్లియర్గా కనబడుతుంది. బీఆర్ఎస్లో వెనుక ఉన్నారు అనేది ఒక ప్రచారం ఉంది. ఆ ప్రచారం నిజమా అబద్ధమా అంటే తర్వాత తెలుస్తాయి. అట్లాంటివన్నీ కూడా కొంత సిమ్టమ్స్ కూడా అట్లే కనిపిస్తున్నాయి. ఫస్ట్ నుంచి కూడా కవిత గారు లేఖ విడుదల చేసిన, కవిత గారు లేఖ రాసినట్టుగా కేసీఆర్ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ కవిత వాళ్ళ దగ్గర నుంచే పోయింది అనేది ఒక చర్చ. దాన్ని ఇప్పటిదాకా ఎవరు ఖండించలేదు. అది రేవంత్ రెడ్డి ఛానల్ అని టీవీ ఛానల్లోనే వచ్చింది, బిగ్ టీవీలో వచ్చింది. కాబట్టి అదంతా ఇక్కడ నుంచి నడిపిస్తున్నారు అనేది ఒక కథ. ఇంకా చాలా ప్రచారాలు ఉన్నాయి. అవన్నీ నేను కూడా ఓపెన్గా కొన్ని మాట్లాడలేను, ఎందుకంటే నా దగ్గర కూడా ఆధారాలు లేవు. కాబట్టి ఆధారం ఉంటే మాట్లాడతా, లేకపోతే మాట్లాడతలేను. జరుగుతున్న చర్చలు మాత్రమే నేను చెప్పగలను. అట్లా కవిత వీలైనంత వరకు బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేయడానికి రేవంత్ రెడ్డి చేసిన పన్నాగం అనేది ఒక చర్చ. మళ్ళీ డిస్టర్బెన్స్ చేస్తుందా బీఆర్ఎస్ను? కవిత గారు ఏమన్నా డిస్టర్బెన్స్ చేస్తున్నారా బీఆర్ఎస్ను అంటే చేస్తున్నారు నిజంగానే. కవిత ఎపిసోడ్ ముందు తర్వాత బీఆర్ఎస్. కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ఇట్లా ఉన్నది. కవిత ఎపిసోడ్ వచ్చిన తర్వాత తగ్గింది కొంచెం. ప్రతిసారి గొంతులో మునులాగా అయిపోయింది వ్యవహారం. ఇప్పుడు చూసిండ్రా, వీళ్ళు బీఆర్ఎస్వి అని చెప్పి విద్యార్థి విభాగం వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటే కవిత గారు లీడర్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సపరేట్గా. యాక్చువల్గా కవిత మీటింగ్ పోయిన వాళ్ళు కూడా బీఆర్ఎస్వి వాళ్ళే. ఈ మీటింగ్ రావాలి వాళ్ళు, కానీ వాళ్ళు అటుపోయారు. కొంతమంది బీఆర్ఎస్విలో ఉన్న వాళ్ళు కూడా కవితకు అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు అటు పోలేరు, ఇటు వచ్చిండ్రు. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కవితతో డిస్కనెక్ట్ అయింది దెబ్బకు. కవిత గారు సపరేట్గా జాగృతిని బిల్డప్ చేయడం కానీ, జాగృతిలో రకరకాల అధ్యక్షులను పెట్టడం కానీ,
బీఆర్ఎస్తో సంబంధం లేకుండా ఆమె యాక్టివిటీ చేస్తుంది అనేది క్లియర్. ఆమె వ్యూహం ముందు ముందు తర్వాత అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా, ఇదంతా అసలు దేనికోసం చేస్తున్నారు, ఇదంతా కూడా తర్వాత తెలుస్తుంది. కానీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన రేవంత్ రెడ్డి అట్లాంటి ఆలోచన బాగా చేస్తారని ఆయన దగ్గర మంత్రులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అట్లాంటి బాగుంటాయి ఆలోచనలు, క్రిమినల్ ఆలోచనలు అవి ప్రతిపక్షాలను గొంతు నొక్కేందుకో ప్రతిపక్షాలను డిస్టర్బెన్స్ చేయాలని ఒక వ్యూహం అయి ఉండొచ్చు, రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. అందుకే బీఆర్ఎస్ని డిస్టర్బ్ చేయడానికి కవితను వాడుతున్నారు ఆయుధంగా. ఈ గవర్నమెంట్ అందరు కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి అని చెప్పేది. ఎందుకంటే ఆమెను డీకే శివకుమార్ దగ్గర తీసుకుపోయినరు. రేవంత్ రెడ్డి దగ్గరగా ఉండే ఒక మనిషి తెలుసు కదా మీకు, కార్పొరేషన్ చైర్మన్ తీసుకొని పోయిండు, పార్టీలో చేర్పించే ప్రయత్నం చేసినారు కాంగ్రెస్లో. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఆపిన పార్టీలో చేర్చకుండా, లేకపోతే మీకు మంత్రి పదవి ఇప్పించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ ఉండే. ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. దీనికి వాళ్ళే చెప్పుకోవాలి. రాజకీయ నాయకుల మీద వచ్చే చర్చలు వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. నిజమా అబద్ధమా, పేపర్లో వచ్చిన వార్తలు, ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు, ఆ డిస్టర్బెన్స్ ఉంది. ఇక బీజేపీకి వస్తే, బీజేపీలో కొద్దిమంది ఎంపీలు డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన పనులు రేవంత్ రెడ్డి చేసి పెడుతున్నాడు. నేను పేర్లు చెప్పాను ఎంపీలై కూడా, మీకు అందరికీ తెలుసు ఓపెన్గానే. వాళ్ళు బీజేపీ లైన్ క్రాస్ చేసి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. అంశం ఏదైనా సరే రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటున్నారు. హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే, మూసీ దగ్గర నుంచి మొదలు పెడితే, ఆయన ఏ నిర్ణయం తీసుకుని లాస్ట్ కంచె బోర్డులో 400 ఎకరాలు అమ్మేద్దామంటే అది కూడా కరెక్ట్ అన్నారు. ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీ లీడర్ మీద వాళ్ళు తప్పుడు తమ్మునెల్స్ పెట్టినరు, వ్యక్తిగతంగా హత్య చేసే తమ్మునెల్స్ పెట్టినని చెప్పేసి వాళ్ళు ఏదో నిరసనో అటాకో దాన్ని ఏమంటారు అది చేస్తే బీజేపీ వాళ్ళు మద్దతు పోయారు. బీజేపీలకి ఏం సంబంధం? బీజేపీకి సంబంధం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయబోతారు అట్లాంటి విషయాలు. రేపు నాడు వాళ్ళ మీద కూడా ఇంకో ఛానల్ తమ్మునెల్స్ పెడుతుంది. అప్పుడు భరిస్తారా? ఓకేనా? అట్లా పెడితే తప్పు కదా, అది పెట్టడం తప్పు. నిరసన తెలపడం, నిరసన పేరుతో అటాక్ చేయడం కూడా తప్పే. దాన్ని ఎవరైనా తప్పబడతారు ప్రజాస్వామ్యంలో. కానీ బీజేపీ ఎంపీలు వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి వాళ్ళు తెలంగాణకి ఏం చేస్తలేరు, వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు అనేది కొన్ని వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు చూస్తే మనకు అర్థమవుతుంది. భూముల సెటిల్మెంట్లో, లేకపోతే ఇంకో సెటిల్మెంట్లో అవి చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా, కిషన్ రెడ్డి ప్రెసిడెంటే కాదు ఇప్పుడు, ఆయన కేంద్ర మంత్రి ఆయన టార్గెట్ చేస్తాడు పొద్దుగాలు వేస్తే. కిషన్ రెడ్డి మొత్తం నాకు అడ్డుపడుతున్నాడు. 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు 8 మంది ఎంపీలు సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన నిధులు లేకపోతే అన్నిటికీ వాళ్ళు బాధ్యులు. ఈడ మన ప్రజల ఓట్లు నుంచి గెలిపించిన వాళ్ళు. అసెంబ్లీలో బీజేపీ పాత్ర నామమాత్రంగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు అయిపోయి రేవంత్ రెడ్డికి ఎవరు బాగా సపోర్ట్ చేద్దాం, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడంలో పోటీ పడుతున్నారు వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు. ఎందుకు పడుతున్నారు? సొంత పనుల కోసం పడుతున్నారు. ఇట్లా బీజేపీలో కూడా అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు కదా. బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే దాని మీద కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేసినారు. అంటే బీజేపీలో 2 వర్గాలు అయిపోయి ప్రభుత్వాన్ని కొంచెం, మొత్తం కాదు కొంచెం క్వశ్చన్ చేసే వర్గం ఒకటి, ఆ క్వశ్చన్లు తప్పని చెప్పే వర్గం ఇంకొకటి. అంటే బీజేపీని కూడా డిస్టర్బ్ చేయగలిగారు. రాజసింగ్ విషయం వేరు, రాజసింగ్ది సొంత ఇష్యూ, సొంత పార్టీ కార్యకర్తల ఇష్యూ. అది ఈ 2 పార్టీలను డిస్టర్బ్ చేయగలిగిన అనే ఒక సంతృప్తి రేవంత్ రెడ్డికి మిగిలింది ఇప్పుడు. కానీ ఈ 2 ప్రతిపక్షాలు ఏం చేయాలంటే ఇవన్నీ దాటాలి. ఇవన్నీ ఉంటాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు డిస్టర్బ్ చేయడానికి 1,000,000 కుట్రలు చేస్తారు. ఆ కుట్రలను దాటి ముందుకు పోతే మీరు ప్రజల తరపున కొట్లాడిన వాళ్ళు అవుతారు. అంతేగాని వాళ్ళు డిస్టర్బ్ చేయగానే ఇక మేము డిస్టర్బెన్స్ అయిపోయినాం అని కూర్చుంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆ ఇష్యూల నుంచి బయటపడాలి. నిర్ణయాలు తీసుకొని బయటపడతారా, పట్టించుకోకుండా బయటపడతారా, ఏం చేస్తారో కానీ తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే ప్రతిపక్షాలు యాక్టివ్గా పనిచేయాలి. 2 పక్షాలు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇక ఎంఐఎం అది ఉన్నా లేకపోయినా ఒకటే, వాళ్ళు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో ఉంటారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహాన్ని దాటుకొని పోవాలి వాళ్ళు. రేవంత్ రెడ్డి ఒక చెక్క వేయంగానే క్యాచ్ పట్టుకొని లేకపోతే మీద పడంగానే అయ్యో అంటే కాదు, అది మీకే నష్టమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిపక్షాలు డిస్టర్బ్ అయినంత మాత్రాన ప్రజలు ఊరుకోరు. కేసీఆర్ విషయంలో ప్రతిపక్షం కాంగ్రెస్ ఫెయిల్ అయితే ప్రజలే ప్రతిపక్షమైనరు. మీ దగ్గర కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది ఆల్రెడీ. మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఊర్లో తిరగలేని పరిస్థితులు వస్తున్నాయి. మీకు చాలా తొందరగా వచ్చింది ఆ పరిస్థితి. కనీసం ప్రతిపక్షం అడిగితే మీకు ప్రజలకు మధ్య ఒక ప్రతిపక్షం అన్న ఉంటే కొద్దిసేపు నడుస్తుంది. ప్రతిపక్షం లేకపోతే డైరెక్ట్ అటాక్ ఉంటుంది మీ మీద. మీ ప్రభుత్వాన్ని జనమే వదలరు.
ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయము సామాన్య జనాలు కూడా అర్థం కావాలనే విషయంతో నేను ఈ వీడియో చేసిన. వీలైతే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.